అండి ప్రాపర్టీ. అసలు మనకి ఏమేమి టైప్స్ ఉన్నాయి, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఏమేమి ఉన్నాయి? సాలిడ్, తర్వాత ఆ తర్వాత గ్యాసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ప్రాపర్టీ గురించి మీరు డ్రా చేసుకోండి, కలిసి రాసుకుందాం, సరేనా? అందరం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, కలిసి రాసుకుందాం. సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా చూసేద్దాం. ఎవరు కూడా బుక్ పెన్ ఓపెన్ చేయకండి, లెసన్ చెప్పేటప్పుడు లెసన్ మాత్రమే ఫోకస్ చేయండి. అలా చేయకుండా రాసుకుంటే దెబ్బ అయిపోతుంది, సరేనా? సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అడిగితాను, మనం ఓన్ గా చెప్పేద్దాం, ఓకేనా? ప్రతి క్వశ్చన్ కి కూడా ఓన్ గా చెప్పేద్దాం. ఫస్ట్ స్పేస్ ఏంటి? అన్నిటికన్నా చాలా ఎక్కువ స్పేస్ దేంట్లో ఉంటది? సాలిడ్స్ లో ఉంటుందా, లిక్విడ్స్ లో ఉంటుందా, గ్యాసెస్ లో ఉంటుందా? గ్యాసెస్. సో మోర్ ఏమంటారు? సరే, వీటిలో అన్నిటికన్నా తక్కువ స్పేస్ దేంట్లో ఉంటది? సో లో స్పేస్ ఏమని రాస్తామో? ఓకే. లిక్విడ్ లో ఎలా ఉంటది? సో సింపుల్ గా చెప్పాలంటే మోర్. ఇంకొక రకం చెప్పాలంటే మోర్ దాన్ సాలిడ్స్, లెస్ దాన్ గ్యాసెస్. సో ఎంతమందికి ఈ పాయింట్ నేర్చేసుకున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమందికి ఈ పాయింట్ వస్తుంది? క్లియర్ కదా? ఇంక మరి నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఏంటి? అన్నిటికన్నా అట్రాక్షన్ చాలా ఎక్కువ దేంట్లో ఉన్నాయి? సో సాలిడ్స్ మోర్. అన్నిటికన్నా చాలా తక్కువ అట్రాక్షన్ ఎక్కడ ఉంది? సో లో. ఇక్కడ కూడా ఏంటి, దీంట్లో అట్రాక్షన్ ఎలా ఉంది? లెస్ దాన్ సాలిడ్స్, మోర్ దాన్ గ్యాసెస్. రాసేద్దామా? లెస్ దాన్ సాలిడ్స్, మోర్ దాన్ గ్యాసెస్. సెకండ్ పాయింట్ వస్తుంది అందరికి? ఓకే. షేప్. సాలిడ్ షేప్ ఎలా ఉంటది? ఫిక్స్డ్ షేప్. ఎలా ఉంటది? ఈ మొబైల్ కానీ, ఈ కుర్చీ కానీ, వీటన్నిటికీ షేప్ ఎలా ఉంది? ఫిక్స్డ్. ఓకే. గ్యాసెస్ కి షేప్ ఎలా ఉంటది? నో షేప్. ఏంటి? ఓకే. మరి వాట్ అబౌట్ లిక్విడ్స్? లిక్విడ్ సంబంధించినంత వరకు మనం బాగా అబ్జర్వ్ చేస్తే షేప్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దామా? ఒక వాటర్ బాటిల్ గ్లాస్ లో తీసుకున్నా, తర్వాత ఒక బిందులో తీసుకున్నా, అప్పుడు షేప్ అనేది ఎలా వచ్చింది? కర్వ్ వచ్చిందా? వాటర్ గ్లాస్ లో తీస్తే ఇలా ఉంది, ఈ షేప్ లో ఉన్న దాంట్లో తీస్తే ఇలా ఉంది, ఓకేనా? నెక్స్ట్ ఒక ప్లెయిన్ రాడ్ లో తీసుకుంటే రాడ్ వస్తుంది. సో దీన్ని బట్టి ఏమవుతుంది? డెఫినెట్ షేప్ లేదు. ఎలా ఉంది? డెఫినెట్ షేప్ లేదు. సో షేప్ బేస్డ్ ఆన్ వెసల్. చెప్పండి, షేప్ బేస్డ్ ఆన్ వెసల్. షేప్ బేస్డ్ ఆన్ వెసల్. అయితే నేను ఒక మాట చెప్తా, చాలా జాగ్రత్తగా వింటారా? మనలో కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? రే నేను ఇలానే ఉంటాను రా, నేను అస్సలు మారను రా, నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను మారను రా అంటారు, సాలిడ్స్ లాగా. ఇంకొంతమంది ఎలా ఉంటారు తెలుసా? చెప్పిన వెంటనే మారిపోతారు. వాడికి ఏంటి? డెఫినెట్ గా లేదు. కానీ మనం ఎలా ఉండాలి? ఫిక్స్డ్ గా ఉండాలా, ఇలా ఈ రకంగా ఉండాలా? అసలు లిక్విడ్ లా ఉండాలి. బ్రూస్లీ తెలుసు కదా, బ్రూస్లీ మనకు ఒక మాట అంటాడు, బీ లైక్ వాటర్ మై ఫ్రెండ్ అన్నాడు. ఏమన్నాడు? ఎందుకంటే నువ్వు ఒకదానికి ఫిక్స్ అయిపోయావు అనుకో, రే నాకు చదువు రాదురా, నువ్వు ఎన్ని చెప్పినా సరే నాకు చదువు రాదురా అనుకున్నాడు అనుకో, సాలిడ్స్ లాగా. వాడికి మరి చదువు వస్తుందా ట్రై చేసినా సరే? అదే వాటర్ లాగా, రే నేను మంచి క్లాస్కి వెళ్తే నాకు మంచి చదువు వస్తుంది, నేను మంచిగా చదువుకున్న ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ వస్తుంది. ఈ రకంగా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే డిఫరెంట్ గా అవుతుంది అనుకుని ఫిక్స్ అయితే నీకు డెఫినెట్లీ కూడా చదువు వస్తుంది రాదా? సో ఇప్పుడు చెప్పండి, మీ థాట్స్ ఫిక్స్డ్ గా ఉంచుకుంటారా, ఫ్లెక్సిబుల్ గా ఉంచుకుంటారా? సో ఫ్లెక్సిబుల్ గా ఉంచుకుంటారు. కొంతమంది ఉంటారు ఎంత చెప్పినా సరే వినరు, అరే బాగుపడతారా అనుకున్నా వినరు. వాళ్ళకి ఫిక్స్డ్ గా కాకుండా ఇలా ఉండండి. సో బీ లైక్ వాటర్ మై ఫ్రెండ్. నెక్స్ట్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ కి సంబంధించినంత వరకు కూడాను, ఈ మొబైల్ ఉందో అనుకో, ఈ మొబైల్ సంబంధించిన వాల్యూమ్ అనేది ఫిక్స్ అయినా? అసలు వాల్యూమ్ అంటే ఏంటి సార్ అనుకో మీకు క్వశ్చన్ రావచ్చు. చెప్పండి, వాల్యూమ్ అంటే ఏంటో తెలుసా? వాల్యూమ్ అంటే ఏంటో తెలుసా? సౌండ్ కాదు. ఇప్పుడు ఈ బాటిల్ ఉందా,
ఈ బాటిల్లో ఉన్న ప్లేస్ ఉంది చూసారా, ఈ మధ్యలో ఈ గ్యాప్ అంత ఉంది కదా, ఈ ప్లేస్ ఏమంటారు? వాల్యూమ్. ఇప్పుడు ట్యాంక్ ఉంది కదా, వాటర్ ట్యాంక్, వాటర్ ట్యాంక్ లో ఆ వాటర్ పట్టే ప్లేస్ అంతటిని ఏమంటారు? సో వాల్యూమ్ దేంట్లో మెజర్ చేస్తాము? లీటర్స్. చెప్పండి. ఈ బాటిల్ కి వాల్యూమ్ ఎంత? 1 లీటర్. ట్యాంక్ ది 500 లీటర్స్. ఇంకా పెద్ద ట్యాంకర్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి దీని వాల్యూమ్ కూడా ఒకసారి చెక్ చేద్దామా? మొబైల్ సంబంధించి డయాగ్రామ్ వేస్తున్నా చూడండి. సెల్ అనేది బేసిక్ గా చూసుకున్నట్లయితే ఇలాగే కదా ఉంటది. దీంట్లో పార్టికల్స్ అనేవి ఫుల్ గా ఉంటాయి. యాటమ్స్ కి సంబంధించిన పార్టికల్స్ అన్ని కూడా ఫుల్ గా ఉండేసి ఇప్పుడు వాల్యూమ్ ఏమైంది? చాలా ఫుల్ గా ఉంది కదా. దీంట్లో వాల్యూమ్ అనేది సాలిడ్స్ లో ఎలా ఉంటది? ఫిక్స్డ్. ఎలా ఉంటది? మరి గ్యాసెస్ లో ఎలా ఉంటది వాల్యూమ్? నో. ఎలా ఉంటది? నో ఫిక్స్డ్. ఫిక్స్డ్ వాల్యూమ్ ఉండదు. మరి వాట్ అబౌట్ వాటర్? వాటర్ కూడా వాల్యూమ్ ఉంటుందా ఉండదా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా? ఈ వాటర్ ఉంది కదా, వాటర్ ఎంత వాల్యూమ్ ఉంది? ఇంతే కదా ఉంది. దీన్ని గ్లాసులో వేస్తే వాటర్ ఏమైనా పెరిగిపోద్దా? ఈ గ్లాసులో నుండి ట్యాంక్ లో వేస్తే దీని వాటర్ ఏమైనా పెరిగిపోద్దా? చెప్పండి. ఇప్పుడు వాటర్ ఎంత పడుతుంది అంతే కదా. దీని వాల్యూమ్ ఫిక్స్డా కాదా? ఫిక్స్డ్. దీన్ని బిందులో వేస్తే ఇంత వాటర్ ఉంటుంది, గ్లాసులో వేస్తే అంత వాటర్ ఉంటుంది, ట్యాంక్ లో వేస్తే ఇంత వాటర్ ఉంటుంది. కాబట్టి లిక్విడ్ కి సంబంధించినంత వరకు కూడా దీని వాల్యూమ్ ఎలా ఉంటుంది? ఫిక్స్డ్. ఓకే. నెక్స్ట్ అరేంజ్మెంట్ అంటే ఏంటి? చెప్పండి. అరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? అరేంజ్మెంట్ అంటే అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఈ చిన్న ప్లేస్ తీసుకున్నాను కదా, ఈ చిన్న ప్లేస్ లో ఎలా అరేంజ్ అయినాయి? నీట్ గా ఆర్డర్లీ. ఎలా ఉంది? ఒక ఆర్డర్ గా నీట్ గా ఉంది. మీరు ప్రేయర్ లో నిల్చుంటే ఎలా ఉంటారో అలాగా. అట్ ద సేమ్ టైం గ్యాసెస్ లో తీసుకుంటే అరేంజ్మెంట్ ఎలా ఉంది? నో ఆర్డర్. ఏంటి? నో ఆర్డర్. మరి లిక్విడ్ కి సంబంధించిన అరేంజ్మెంట్ ఎలా ఉంటది? వాటర్ బాటిల్. లిక్విడ్ కి సంబంధించిన అరేంజ్మెంట్ ఎలా ఉంటది చెప్పనా? ఈ బాటిల్ వేసినప్పుడు ఎలా ఉంది, దీన్ని ఎలా తిప్పినప్పుడు ఎలా ఉంది. ఇప్పుడు ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంది? బేస్డ్ ఆన్ ద వెసల్. చెప్పండి. బేస్డ్ ఆన్ ద వెసల్. కంటైనర్ అని వాడేస్తానా? కంటైనర్. నెక్స్ట్ కంప్రెసిబిలిటీ. ఏం చెప్పను? ఇప్పుడు ఈ సాలిడ్స్ ఉన్నాయి కదా, ఈ సాలిడ్స్ ని నేను కంప్రెస్ చేయగలరా? మిషన్ లో పెడితే, మిషన్ లో చెప్తే కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు మీలో ఎంతమంది డాక్టర్ వేసే ఇంజక్షన్లతో ఆడుకున్నారు? ఓకే. ఖాళీ ఇంజక్షన్ ఇలా తోసినప్పుడు ఖాళీ ఇంజక్షన్ పట్టుకున్నారు కదా, దాంట్లో ఏముండదు. దాన్ని మూత మూసినప్పుడు నువ్వు అనిస్తే కొద్ది ముందుకెళ్తుంది కదా. ఇప్పుడు బెలూన్ పట్టుకున్నారా? బెలూన్ పట్టుకుని ఇలా ఇలా అంటే ఏమవుతుంది? కంప్రెస్ అవుతుందా? ఇప్పుడు బెలూన్ పట్టుకొని దాన్ని గట్టిగా ఇలా అన్నాను అనుకో, కంప్రెస్ అవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, నేను అడిగే క్వశ్చన్ బాగా వినండి. కంప్రెస్ ఎక్కడ ఎక్కువ అవుతుంది? గ్యాసెస్. ఏంటి? గ్యాసెస్. అన్నిటికన్నా లో కంప్రెస్ ఎక్కడ ఉంటది? ఇక్కడ లో ఉంటది. ఇక్కడ ఎలా ఉంటది? మోర్. ఓకే. మీకు ఇంతకుముందు సిఎన్జి అనుకుని ఎవరు చెప్పారు ఆన్సర్? ఎల్పిజి అని ఎవరు చెప్పారు ఆన్సర్? ఎల్పిజి అంటే ఏంటి? రైట్ ఆన్సర్. ఇది దీనికి దేనికి వాడతారు? మన ఇంట్లో వంట చేయడానికి ఈ గ్యాస్ వాడతారు కదా. ఎంతమంది ఈ గ్యాస్ ని చూసారు? ఎంతమంది ఈ గ్యాస్ సిలిండర్ చూసారు? ఓకే. ఎంతమంది గ్యాస్ సిలిండర్ మోసారు? అమ్మో. ఎంతమంది గ్యాస్ సిలిండర్ ఊపారు? ఇప్పుడు లాస్ట్ గా అడుగుతున్నా, ఈ గ్యాస్ సిలిండర్ లో ఏముంటుంది? పోయింది ఆన్సర్. గ్యాస్ సిలిండర్ లో ఎల్పిజి ఉంటుంది. కరెక్ట్ చెప్పాలి. గ్యాస్ సిలిండర్ లో ఏముంటుంది? ఇంకా నాకు సరైన ఆన్సర్ సెట్ అవ్వలేదు. ఇంకొక మాట అడుగుతున్నా, గ్యాస్ సిలిండర్ లో సాలిడ్స్ ఉంటుందా, లిక్విడ్ ఉంటుందా, గ్యాస్ ఉంటుందా?
చెప్పనా? లిక్విడ్ ఉంటుంది. ఏమంటది? మన సైంటిస్టులు ఏం చేస్తారు తెలుసా? ఇంజనీర్లు వీళ్ళందరూ కూడాను ఈ రూమ్ లో గ్యాస్ ఉందంటే తినండి ఒకసారి. గ్యాస్ అనేది ఇక్కడొకటి 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 ఇంతే కదా, చాలా తక్కువ ఉంటది. దాన్ని ఒక చిన్న బాక్స్ లో తీసుకుని ప్రజరిస్తారు. ప్రజరిస్తే ఇదంతా కూడా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఏమైపోతాయి? ఇవన్నీ కూడా దగ్గరికి వస్తాయి కదా. దేనిగా మారింది? లిక్విడ్ గా మారిపోయింది. దేనిగా మారింది? సో మనం చూసిన ఏ గ్యాస్ సిలిండర్ అయినా సరే దాంట్లో గ్యాస్ ఉండదు. ఏముంటది? ఆ లిక్విడ్ ని గట్టిగా ప్రెస్ చేస్తే ఏమైపోయింది? మొత్తం కూడా లిక్విడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. దీని మీద ప్రెజర్ ఇచ్చినప్పుడు ఏమో లిక్విడ్ గా మారింది. మనం గ్యాస్ ఇలా ఓపెన్ చేసిన వెంటనే ప్రెజర్ పోతుందా ఉంటుందా? ఎప్పుడైతే ప్రెజర్ పోయిందో ఈ ఆటమ్స్ అని మళ్ళీ ఏంటి దూరం అయిపోయి గ్యాస్ లా మారిపోద్ది. ఎంత బాగుంది మెకానిజము. నువ్వు గట్టిగా అనిస్తే లిక్విడ్, నువ్వు ఎప్పుడైతే రెగ్యులేటర్ విప్పుతావో బయటకు వచ్చినప్పటికీ ఆ లిక్విడ్ కాస్త ఏమైపోతుంది? గ్యాస్ లా మారిపోతుంది. చెప్పండి, ఇప్పుడు కంప్రెసిబిలిటీ ఎక్కడ ఎక్కువ ఉంటది? గ్యాస్ ఎక్కువ కంప్రెస్ అవుతుంది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చెయ్యి కంప్రెస్ అవుతుందా? బోను ఆపదు. ఓకే, ఈ డస్టర్ కంప్రెస్ అవుతుందా? అవుతుంది, కొద్దిగా అవుతుంది. ఈ చెక్క ముక్క అవదు. సో సాలిడ్స్ లలో లిక్విడ్ గ్యాసెస్ లో అనమాట మోర్, ఇది అనమాట మిడిల్. ఓకేనా? మిడిల్. ఓకే, నెక్స్ట్ ఈసారి మూవ్మెంట్ చూద్దాం. గ్యాసెస్ అనే మూవ్ అవుతాయా? గ్యాసెస్ అనే మూవ్ అవుతాయా? ఎలా మూవ్ అవుతాయి? గ్యాసెస్ అనేవి ఎలా మూవ్ అవుతాయి? దానికంటూ ఒక పద్ధతి, ఒక పాడు ఏమైనా ఉంటుందా? రూల్స్ రెగ్యులేషన్స్ ఏమంటాయి? డిజార్డర్లీ. ఏమంటారు? డిజార్డర్లీ. ఇప్పుడు ఈ రూమ్ లో గ్యాస్ ఉంది కదా, అటుపక్క పార్టికల్ ఫ్యాన్ గాలి కొడితే కిందకు వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నదేమో ఇలా ఇటు వస్తుంది, ఇక్కడ నుండి గాలి వస్తుంది కదా ఇటు వస్తుంది. ఈ ఫ్యాన్ ఇలా వెళ్తుంది, అదంతా ఇటు వస్తుంది. కానీ నది అలా వెళ్తుందా? వాటర్ బాటిల్ వాటర్ వేస్తుంది, అలా వెళ్తుందా? నూనె వేస్తే అలా వెళ్తుందా? నువ్వు ఎటువైపు వేస్తే ఒక డైరెక్షన్ వెళ్తుంది కదా. చక్కగా ఫ్లో ఇన్ ఏ డైరెక్షన్. ఏంటిది? ఫ్లో ఇన్ ఏ రెగ్యులర్ డైరెక్షన్, మంచి డైరెక్షన్ లో వెళ్తుంది. ఓకేనా? దీని మూమెంట్ ఎలా ఉంటది? ఇది కూడా సేమ్ అనమాట, మంచిగా ఫ్లో ఇన్ ఏ డైరెక్షన్. ఓకే, లాస్ట్ గా ఈ టాపిక్ అడిగితే దీని అర్థం చెప్పండి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసా మీకు? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసా? కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసా? సరే, నేను ఒక మాట చెప్తాను, క్లియర్ గా వినండి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో చెప్తా. ఒక పర్సన్ అనేవాడు చాలా పద్ధతిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? ఓకే, వీడు పద్ధతిగా ఉన్నాడు కదా, వీటిలో ఏ మూమెంట్ లేదు కాబట్టి దీనిలో ఏమైనా ఎనర్జీ ఉంటుందా? ఏమి ఎనర్జీ ఉండదు. ఇప్పుడు ఇదే పర్సన్ అనేవాడు బీభత్సంగా మూవ్ అవుతున్నాడు. ఏమవుతాడు? బీభత్సంగా మూవ్ అవుతాడు. ఇప్పుడు ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందా. ఒక అన్నం ఉంది, అన్నం వేడి చేస్తున్నాడు. వేడి చేసినప్పుడు ఏమవుతుంది? బాయిల్ చేసినప్పుడు ఉడుకుతుంది. అక్కడ ఇలా ఎప్పుడైతే అన్నం అనేది ఉడుకుతుందో అక్కడ పార్టికల్స్ అన్ని కూడా ఏం ఎనర్జీ ఉన్నట్టు? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ చెప్పండి, దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా. ఏదైతే ఎక్కువగా మూవ్ అవుతుందో దాంట్లో ఏమి ఎనర్జీ ఉంటది? సో వీటిలో ఈ మూడిట్లో ఏది ఎక్కువ మూవ్ అవుతుంది? కాబట్టి దీంట్లో మోర్ కైనెటిక్ ఎనర్జీ. ఇది ఎలా ఉంటది? లిక్విడ్స్ మీడియం అండ్ సాలిడ్స్ లో ఎలా ఉంటది? లో. మొత్తం వస్తుంది ఇదంతా కూడాను. కేవలం ఈ హెడ్డింగ్స్ మాత్రమే రాసుకొని వీటన్నిటిని చూడకుండా రాసేయండి.